ప్రధాని నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన ప్రపంచ స్థాయిలో భారత్ పోటీ పడుతుందని ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు సవల క్రాంతికుమార్ అన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయత్న సబ్కా విశ్వాస్ అనే మంత్రంతో ప్రతి పౌరుడిని అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చిన ఘనత దేశ ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుంది అని ముస్తాబాద్ మండల బీజేపీ అధ్యక్షులు క్రాంతికుమార్ పేర్కొన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో అనేక సంక్షేమం అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి ప్రపంచ స్థాయిలో పోటీ పడుతుంది అని పేర్కొన్నారు. వికసిత భారత లక్ష్యాన్ని చేరే దిశగా ఏకతాటిపై ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. నూతన స్వయంపూర్ణ సురక్షిత సాధికార అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లాలని సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా కౌన్సిలర్ సభ్యులు మేరువు అంజాగౌడ్, పట్టణ అధ్యక్షుడు మెంగని మహేందర్, మండల ఉపాధ్యక్షులు ఏదనూరి గోపి, గుండవేని తిరుపతి, వరి వెంకటేష్, శ్రీనివాసరావు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ఇవాళ అక్కడ రైల్వే స్టేషన్ నిర్మాణం జరిగింది. 11 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇటు అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కానీ, తర్వాత ఇతర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించడంలో కానీ, మరియు దేశ రక్షణ విషయంలో కానీ ఎక్కడా రాజీ పడకుండా మోడీ గారు అంతులేని పోరాటం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి విషయంలో డెవలప్మెంట్ అనేది ఒకే రంగానికి కాకుండా ప్రతి రంగానికి డెవలప్మెంట్ విషయంలో కానీ, అదేవిధంగా ఏ కార్యక్రమం తీసుకున్నా అట్టడుగు స్థాయికి అంత్యోదయ పథకం, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆశయమైన అంత్యోదయ పథకాన్ని, అంత్యోదయ ఆశయాన్ని ప్రతి వర్గానికి కింది స్థాయికి కూడా తీసుకెళ్తూ ఇప్పుడు గరీబ్ కళ్యాణ్ యోజన కానీ, తర్వాత ఉజ్వల యోజన కానీ, ఇట్లాంటి అనేక పథకాలు గ్రామ స్థాయి వరకు, ఒక కేంద్ర ప్రభుత్వ పథకము ఇంతకుముందు గ్రామ స్థాయి వరకు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లడంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విజయవంతమైంది. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం ఎంత ముందుకు చూపుగా వెళ్తుంది అంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు దేశ ప్రజలందరినీ దాంట్లో మమేక్యం చేసి సబ్కా ప్రయత్ సబ్కా విశ్వాస్ అనే దృఢమైన సంకల్పం నమ్మకంతో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా విశ్వగురువుగా ముందుకు పోతున్న విషయం తెలిసిందే. మరి గత సంవత్సరాలు చూసుకున్నటువంటి మోదీ ప్రభుత్వానికి ముందు ఇప్పటికీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా. దానికి ముందు పరిస్థితులకు ఎంత భిన్నంగా మారిపోయినాయి ఈరోజు అంటే 97 కోట్లకు చిల్లర ఉండాల్సిన రక్షణ శాఖ ఈరోజు 1,47 కోట్లకు పైచిలుకుగా మనం మెరుగ్గా ముందుకు పోయినాం. రవాణా వ్యవస్థ చూసినట్టుంటే 34%, గంటకి 34 కిలోమీటర్ల వేగం పెరిగింది ఈరోజు భారతదేశంలో రహదారుల యొక్క వ్యవస్థ. ఆయన అడుగుజాలలో నడుస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ఒక సనాతన ధర్మాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కళా నైపుణ్యాలందరూ కూడా ప్రపంచ దేశాలు కూడా ఫాలో అవుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు మేము చెప్తా ఉన్నాం సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో రేపు భారతదేశం మరింత అగ్రగామిగా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నది. సో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేమందరం కూడా సంతోషంగా, మేమందరం కూడా అదృష్టవంతులని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై.